హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. సో ఏంటబ్బా మసా చల మంచిగా వేడి వేడి బాండీలో మంచిగా అవుతున్నాయి, ఏంటబ్బా ఇవి అనేసి అనుకుంటున్నారా అందరూ? సో ఏం లేదండి, ఈరోజు అయితే ఒక మంచి ప్రిపరేషన్ అయితే మేమైతే పెట్టుకున్నాం అనమాట. ఇంకా నేను మా అక్క వాళ్ళు కలిసి ఇంకా ఏంటంటే మనమైతే ఇంకా గారెలు చేసుకుంటాం కదా. కొంతమంది గారెలని చెక్కలనేసి, ఇంకా కొంతమంది ఇంకా పప్పుతో చేసినవనేసి ఇలా పేర్లు పెట్టుకుంటారనమాట. ఇంకా మేమైతే గారెలు అనేసి అంటాము. చూడండి, విరిగిపోతే ఎంత ముద్దుగా ఇట్లా వస్తున్నాయో, క్రిస్పీగా వస్తున్నాయి అన్నమాట. చాలా 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 టేస్టీగా ఉంటాయి. ఇందులోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి, ఏమేం కావాలి అనేసి అన్నీ నేనైతే ఇప్పుడైతే మీకైతే వీడియోలో అయితే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి, కొంచెం పిండితో అయినా ట్రై చేయండి. చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ పెట్టడానికి. ఈవినింగ్ వచ్చిన తర్వాత మన హస్బెండ్స్ టైర్డ్ అయి ఉంటారు కదా, వాళ్ళకి స్నాక్స్ ఇవ్వడానికి చాలా బాగుంటుంది. చాలా రకాలుగా యూజ్ అవుతాయి అన్నమాట. సో నాకు చాలా బాగా నచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఏమేం కావాలో ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. ఇంకా మనం ఇంకా బేషన్ లాంటిది పెద్ద బౌల్ తీసుకోవాలన్నమాట. తీసుకొని దీంట్లోకి ఒక 1.5 kg వచ్చేసి బియ్యం పిండి తీసుకోవాలన్నమాట. తర్వాత దీంట్లోకి వెల్లిపాయలు అండ్ ఇంకా 4 tablespoons ధనియాలు, ఒక 1/2 hour ముందు నానబెట్టుకున్న ఇంకా శనగపప్పు తీసుకోవాలి. ఇంకా కారము, ఉప్పు వచ్చేసి తగినంతగా తీసుకోవాలన్నమాట. మనము ఎలాంటి క్వాంటిటీలో తింటామో అలా తగినంతగా తీసుకోవాలి. నేను ఇక్కడ 4 tablespoons కారము, ఇంకా 3 tablespoons సాల్ట్ తీసుకున్నాను అనమాట. ఇంకా మనము ధనియాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇంకా ఇందులోకి జీలకర్ర కూడా వేసుకోవాలి, ఇంకా టేస్ట్ కోసం అన్నమాట. ఇవి వచ్చేసి అండ్ మిర్చి కూడా ఒక 12 వరకు వేసుకోవాలన్నమాట. మనకి మంచి క్రిస్పీనెస్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఇలా వేసుకుంటే. సో ఇవి వేసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు వీటిని వచ్చేసి మనము ఇంకా నీట్గా శుభ్రంగా ఇంకా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి ఎంత బాగా, నాకైతే ఇంకా చూస్తుంటే ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతాయా తినేయాలా అని అనిపిస్తుంది అనమాట. ఇంకా మా అక్క అయితే ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇంకా చాలా కష్టపడి చేస్తుంది. ఇంకా మిక్సీ పట్టేసింది. వీటిని మొత్తం పేస్ట్ లాగా పట్టుకోవద్దండి, కోర్స్గా పట్టుకోవాలి. కొంచెము కోర్స్గా గ్రైండ్ చేసుకుంటేనే మనకి చెక్కల పైన, మనకి గారెల పైన మంచిగా కనపడుతుంది అనమాట. అందుకనేసి మనం ఎక్కువగా ఇక పేస్ట్ లాగా అస్సలు చేసుకోవచ్చు. జస్ట్ మిక్సీలో 1 number ఉంటుంది కదా, దానిపైన ఇట్లా జస్ట్ తిప్పితే సరిపోతుందన్నమాట. అలా తిప్పాలన్నమాట. ఇంకా తర్వాత నెక్స్ట్ చూడండి, ఇంకా మంచిగా కరివేపాకుని ఫ్రెష్గా కడుక్కొని ఇంకా 4 రెబ్బలు తీసుకొని మంచిగా షాక్ తోటి మంచిగా సన్నగా తురుముకోవాలన్నమాట. తురుముకొని ఇంకా మనం ఏం చేయాలంటే ఇక ఉంది కదా ఇందాక నేను చూపించిన కదా, ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట. కరివేపాకు మొత్తం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులోకి ఏం వేసుకోవాలంటే మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అండి మనము, సో అది కూడా మొత్తం అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వచ్చేసి ఏం చేయాలంటే ఇంకా దీంట్లోకి ఇంకా కావాల్సింది నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర అన్నమాట. తప్పకుండా కావాలన్నమాట కొత్తిమీర అండ్ పుదీనా కూడా కావాలన్నమాట. అండ్ ఈ పప్పు కూడా మనము నానబెట్టుకున్నాం కదా, సో చూడండి ఎంత బాగా నానిపోయిందో. జస్ట్ 1/2 hour ముందండి, 1 hour ముందు నానబెట్టుకున్నా పర్లేదన్నమాట. ఇంకా ఈ పప్పు కూడా మొత్తం వాటర్ ఏం లేకుండా స్ట్రెయిన్ చేసేసుకొని ఇంకా మొత్తం తీసేసుకొని పప్పు కూడా ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. కొంతమంది పెసరపప్పు కూడా వేస్తారు, బట్ శనగపప్పు వేస్తేనే అలా కొరుకుతూ ఉంటే టేస్ట్ ఎంత బాగుంటుందంటే ఫ్రెండ్స్, అబ్బబ్బబ్బబ్బ చాలా బాగుంటుంది. ఈరోజు మేము తిన్నాము, చాలా చక్కగా వచ్చాయన్నమాట. చాలా టేస్టీ, ప్రతి ఒక్కటి క్వాంటిటీ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ఏం చేయాలంటే 4 లేదా 5 అయినా సరే
6 అయినా సరే టేబుల్ స్పూన్ ఆఫ్ ఇంకా మనమైతే నువ్వులు వేసుకోవాలన్నమాట. నువ్వులు వేసుకుంటే చాలా 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 మంచిగా ఉంటుందన్నమాట. మనకి అవి పళ్ళకి తగులుతూ ఉంటే మనకు ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఇంకా మనం చెప్పాను కదా క్వాంటిటీ. సో ఆ క్వాంటిటీ మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి కారం ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట. దీనికి సరిపడా వేసుకోవాలి. ఇంకా ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇది ఒక సీక్రెట్ కూడా. ఇందులోకి ఘీ అన్నమాట, నెయ్యి అన్నమాట. సో నెయ్యి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. సో ఒక కప్ అయితే, ఒక చిన్న కప్ ఉంటుంది కదా చిన్న పిల్లలకి సరిపడా మనం చట్నీ కోసం యూస్ చేస్తాం కదా, ఆ కప్పుతోటి చూస్తున్నారు కదా మీరు ఇక్కడ, ఇలా కప్పుతో మనము నెయ్యి వేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకొని ఇంకా కలుపుతూ ఉండాలన్నమాట. ఇంకా చూడండి మొత్తం అలా అన్నీ మిక్స్ చేసుకొని కలుపుతూ ఉంది మా అక్క అయితే. ఇంకా ఎంత బాగా అంటే అంత బాగా వస్తాయి, అసలు డిస్టర్బెన్స్ లేకుండా వస్తాయి. మొత్తం ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా మనకి అంతా మిక్స్ అయిపోవాలి కదా, సో అందుకనేసి మొత్తం కలుపుకోవాలన్నమాట. సో మనకి కలిపే ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది అనేసి అనుకుంటారు, కానీ అంతగా ఏముండదండి, సింపుల్ ప్రాసెసే అన్నమాట. మనం ఎంత ఇష్టం అండి 1 kg చేసుకున్నా సరే, 1/2 kg చేసుకున్నా సరే నో ప్రాబ్లం అనమాట. ఆలోపే ఇంకా మేమేం చేసామంటే ఇంకా బాయిల్ వాటర్ తోటి మాత్రమే ఈ పిండిని కలుపుకోవాలి. సో అంటే మీడియం ఫ్లేమ్లో, అంటే లైట్గా మనకి చేతికి తగిలితే మనం కలపగలగాలన్నమాట పిండి, అలా అన్నమాట. మీకు అర్థమయ్యిందా? కలపగలగాలన్నమాట. ఆ వాటర్తో పిండి మనం కలపగలగాలి. అలా అయితేనే మనకి క్రిస్పీగా మంచిగా వస్తాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా కట్ చేసేసి వేసేసుకున్నదన్నమాట. ఇంకా వేసేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ వాటర్ అయితే వేడెక్కాయి అన్నమాట. ఇంకా పుదీనా కూడా కట్ చేసేసుకొని ఫ్రెష్గా తెచ్చింది ఇప్పుడే. ఇంకా వెనకాల మా అక్క వాళ్ళ ఇంట్లో వెనకాల వచ్చేసి ఇంకా పుదీనా చెట్టుకైతే పుదీనా అయితే అయ్యిందనమాట. ఎంత మంచి స్మెల్ వస్తుందో, అబ్బాబ్బా గుమగుమలు ఆడుతుందనమాట స్మెల్. అప్పుడే తెంపిన పుదీనా అనమాట. ఇంకా మన ఇంట్లో చెట్లు పెంచుకుంటే చాలా మంచిదండి, ప్లేస్ ఉంటే చాలా మంచిది. నా సజెషన్ వచ్చేసి తప్పకుండా మీరు చెట్లు పెంచుకోండి, ఎంత బాగుంటుందో. ప్లేస్ లేక చాలామంది ఇబ్బంది పడతారు, ఇలా తొట్లల్లో కుండీలలో పెంచుకుంటారు కదా. సో ఇది కుండీలో పెంచిన పుదీనా అనమాట. సో కాబట్టి తప్పకుండా మీరు ప్లేస్ ఉంటే తప్పకుండా పెంచుకోండి చెట్లు, చాలా మంచిది, మంచి ఆక్సిజన్ వస్తుందన్నమాట మనకి చెట్ల నుంచి, మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇంకా పుదీనా కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని నెక్స్ట్ మనకు వాటర్ బాయిల్ అయిపోయి ఉంటాయి కదా, ఇంకా వాటర్ని మనం తీసేసుకొని ఇంకా మనకి ఎంతవరకు బాగా వేడెక్కాయా ఏంటా చూసుకొని, ఇంకా చెప్పాను కదా మనం లైట్గా ఉండాలన్నమాట. లైట్గా ఉన్న మనకి వేలు పెడితే మొత్తం కాలకుండా లైట్గా ఉన్న వాటితో ఇంకా మనం అలా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. చాలా మంచిగా కలుపుకోవాలి. అంతా స్ప్రెడ్ అయితేనే మనకి అప్పాలు అనేటివి మొత్తం. ఇంకా ఇప్పుడు నాకు గుర్తొచ్చిందండి, అప్పాలు అంటారు మా సైడ్ వచ్చేసి, వీటిని అప్పాలు చెక్కలు అనేసి అంటారు. ఇంకా రకరకాలుగా పేర్లతో పిలుస్తారనమాట. సో అప్పాలు అంటారనమాట మా సైడ్ వచ్చేసి. ఇంకా శనగపప్పు అప్పాలు అనేసి ఈజీగా గుర్తుపట్టేస్తారనమాట. సో మీకు కూడా ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. సో ఇంకా ఇలా అన్నమాట ప్రాసెస్ వచ్చేసి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మొత్తం వాటర్ వేస్తూ అలా మెల్లిమెల్లిగా కొద్దిగా వాటర్ వేస్తూ ఇంకా మనం ఒక కప్ తీసుకొని వాటర్ వేసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువైతే ప్రాబ్లం అండోయ్, ముందే చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ మనం ఇంకా పిండి కలుపుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని చూసుకొని వాటరు వేసుకుంటూ చూసుకొని కలుపుకోవాలన్నమాట నిదానంగా. వాటర్ విషయంలో అయితే జాగ్రత్తగా ఉండాలి. మొత్తం హాట్ వాటర్ తోటే మీరైతే కలుపుకోవాల్సి ఉంటుంది ఈ పిండిని.
నేనైతే ముందే చెప్తున్నాను. ఇంకా అండ్ ఇలా కలుపుకొని ఉంటేనే మనము కూల్ వాటర్తో కలుపుకుంటే మనకి క్రిస్పీగా రావండి. హాట్ వాటర్తో కలుపుకుంటే మాత్రమే మనకి క్రిస్పీగా వస్తాయి. క్రిస్పీనెస్ ఇష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఇదే ఫాలో కండి. ఆల్మోస్ట్ చాలామంది ఇదే ఫాలో అవుతారు. అండ్ ఇంకా మేము కూడా ఇదే ఫాలో అయ్యామన్నమాట. చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఆల్మోస్ట్ అందరు ఇలాగే చేస్తారు నాకు తెలిసి. ఇంకా కొన్ని చోట్ల కొన్ని విధాలుగా ఉంటాయి కదా, ఇంకా చెప్పలేము. సో ఇలా అయితే పిండి అయితే మొత్తంగా కలిపి ఇంకా మనమైతే హ్యాండ్తో ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. అంతా ఒక దగ్గరికి స్ప్రెడ్ చేసుకొని కొంచెం పొడి పొడిగా ఉన్నప్పుడే స్ప్రెడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మొత్తం ముద్దలుగా కలిపినామనుకో ఇంకా మనకి ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకనేసి కొంచెం మనకు పొడి పొడిలాడుతూ ఉన్నట్టుగా ఉండాలన్నమాట. ఇంకా దీనిపైన మనము ఒక టవల్ తీసుకొని మంచి క్లాత్ ఏదైనా తీసుకొని పరుచుకోవాలి. కొంచెం మాత్రం తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని పెట్టుకొని ఇంకా ఇది ఎంతసేపు పెడితే అంతాగే నానిపోతూ ఉంటుందన్నమాట. అదనమాట ప్రాబ్లం వచ్చేసి. ఫాస్ట్గా చేసి ఇచ్చే వాళ్ళు ఉండాలన్నమాట. సో ఇప్పుడు అలా పెట్టేసినాం కదా, ఇంకా అది అయిపోయింది. ఇంకా తర్వాత ఇంకా బాండి విషయానికి వస్తే ఇలాంటి కడాయి తప్పకుండా తీసుకోవాలండి. ఇలాంటి కడాయి అయితేనే ఒక 5-6 పడతాయి. చాలా మంచిగా ఉంటుంది. ఇలాంటి కడాయిలో అయితే మంచిగా వస్తాయి. ఐరన్ అన్నమాట. ఇది వచ్చేసి కడాయి వచ్చేసి చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నేను కూడా ఇలాంటిది ఒకటి తీసుకోవాలనేమో అనుకుంటున్నాను. ఇంకా ఇవి ఒత్తుకోవడానికి మనకి పూరీ ప్లస్ తీసుకోవాలి. ఇంకా ఈజీ ప్రాసెస్ అన్నమాట. చాలా చాలా ఈజీ. అండ్ ఇంకా మనము ముందుగా ఒక్కలు చేసుకోవాలంటే ముందుగా మనము బాల్స్ చేసుకోవాలి. ఇంకా ఆయిల్ కవర్కి పెట్టేసి ఇంకా ఒత్తుకొని ప్రెస్ చేసుకొని ఇంకా ఆయిల్ హీట్ ఇలా బాల్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ బాల్స్ రౌండ్గా చేసేసుకొని ఇంకా మనం ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో చేసుకోవచ్చు అనమాట. నో ప్రాబ్లం. మనకు పెద్దగా కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా అనమాట చేసేసుకోవాలి. మీడియం సైజులో చేసేసామన్నమాట మేమైతే బాల్స్ వచ్చేసి. ఇంకా ఇలా బాల్స్ చేస్తూ ఇంకా ఉన్నామన్నమాట. ఇంకా ఆలోపు ఆయిల్ అయితే వేడెక్కిపోతుంది అనేసి ఇంకా బాల్స్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే ప్రాసెస్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడము కొత్త వాళ్ళైతే అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. అండ్ తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకేమైనా ఇందులో మీకు డౌట్ ఇలా చేశారు ఇంకెలా చేయాలి అనేసి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్లో రిప్లై అయితే తప్పకుండా ఇస్తాను. ఒకవేళ వీడియో రూపంలో కావాలి అంటే వీడియో కూడా నేనైతే చేసైతే పెడతానన్నమాట. సో తప్పకుండా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో మీకు వీడియో, మీకు ఇన్ఫర్మేషనబుల్గా అనిపించిందా లేదా అనేసి కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇంకా స్టార్ట్ చేసేసామన్నమాట. ఇంకా ఆయిల్ వేడెక్కిందా లేదా అనేసి ఇంకా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి మనము. సో ఇలా చూడండి, ప్రెస్ చేస్తే ఇలా సేమ్ మనం పూరి ఎలా ప్రెస్ చేసుకుంటామో అలాగే చూడండి ప్రెస్ చేస్తే ఇలా వస్తాయన్నమాట. మనకి హ్యాపీగా వస్తాయన్నమాట. చాలా మంచిగా వస్తాయన్నమాట. అండ్ షేప్ అవుట్ కూడా ఏం కావండి, అస్సలు షేప్ అవుట్ కూడా కావు. ఎందుకంటే మనము ఆయిల్ మంచిగా పెట్టుకుంటే షేప్ అవుట్ కావు. ఇది ఒక టిప్ అన్నమాట. ఆయిల్ మంచిగా పెట్టుకోవాలన్నమాట కవర్స్కి. ఆయిల్ పెట్టుకుంటే అండ్ కవర్స్ కూడా మందంగా ఉండాలన్నమాట. పల్చటి కవర్లో అయితే అస్సలు రావన్నమాట, పగిలిపోతూ ఉంటాయి. చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనేసి ఇలా మందంగా ఉండే కవర్ తీసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండే పేపర్ కవర్ తీసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. ఇవి మనము వేసుకోవడం కూడా టవల్ పైన ఇలా లేదంటే గట్టిగా ఉండే క్లాత్ పైన వేసుకోవాలన్నమాట. ఎందుకంటే తీసి వేసేటప్పుడు బాండీలో వేసేటప్పుడు ఇబ్బంది ఉండదన్నమాట. ఇలా బాల్స్ అన్నీ ఒత్తుకొని కొన్ని అయ్యాక మనము ఇంకా చెప్పాను కదా బాండీ అయితే పెట్టాం కాబట్టి ఇంకా పెనం ఎంతవరకు పెనంలో ఎంతవరకు అయితే హీట్ ఎక్కిందో అనేసి
ఇంకా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అదే ఇంకా చాలాసేపు అవుతుంది పెట్టేసి. అప్పటి వరకు అయితే ఇవైతే కొన్ని అయితే చేస్తున్నామన్నమాట మేము వచ్చేసి. ఇంకా చాలా బాగుంటాయి ఇంట్లో స్నాక్స్కి చెప్పాను కదా, పిల్లలకి కానీ పెద్దలకి కానీ మనకి టైంపాస్కి కానీ చాలామంది సైడ్ డిష్ లాగా సైడ్కి రైస్కి పెట్టుకొని తింటారు. నేనైతే సైడ్ డిష్ లాగానే పెట్టుకొని తింటాను అనమాట. సింగిల్గా ఎప్పుడు తినాను, ఎక్కువ సైడ్కి రైస్కి పెట్టుకొని తింటాను. నాకు చాలా ఇష్టం ఇవంటే. సో ఇంకా ఫెస్టివల్స్కి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతినే కదా ఫెస్టివల్. సో ఇవి చాలా చేసుకుంటాము మేమైతే. సో అందుకనేసే బిఫోర్ వీడియో చేస్తున్నాను అనమాట. సో చూడండి ఇప్పుడు బాగుండి మనం ఇలా ఆయిల్ వేడి అయింది అంటే ఇంకో చూడండి ఇలా వచ్చేస్తాయి, బుడగలుగా వచ్చేస్తాయి. సో కొంచెం పిండి వేసుకొని చూస్తే ఇలా వస్తాయి అన్నమాట. సో ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట చూడండి. ఇంకా ఒకటొకటి తీసేసి ఇంకా మనము అందులో వేసేసుకోవడమే అనమాట, బాండీలో అనమాట. నీట్గా వేసేసుకోవడమే. ఒక 5 అయితే పడుతున్నాయి, ఇంకా 5 ఇబ్బంది అవుతున్నాయి అనుకుంటే 4 అలాగా వేసుకోవాలన్నమాట. ఇబ్బంది లేకుండా ఫ్రెష్గా హ్యాపీగా ఒకటికొకటి తగలకుండా మంచిగా వస్తాయి. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవన్నమాట అవి. లేదంటే మనం పిండి మెత్తగా నానిపామనుకో ఆయిల్ లోపలికి వెళ్ళిపోయి అలాగే ఉంటుంది, మెత్తగా అవుతాయండి. బాగా గుర్తుపెట్టుకోండి ఈ టిప్ కూడా. సో అందుకనేసి ఎప్పుడైనా పిండి గట్టిగా నానుపుకోవాలి. ఏ పిండి అయినా సరే గట్టిగా నానుపుకోవాలన్నమాట. నానిపేటప్పుడే ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ట్రిక్ అన్నమాట. సో మెత్తగా అయితే అస్సలు నానపకూడదు. సో ఫ్రెండ్స్ చూడండి ఇంకా సిమ్లో పెట్టుకోవాలి అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం చూడాలి. మొత్తం టోటల్ గోల్డెన్ కలర్ బాండీలోనే మనము వేయించుకునేటప్పుడే రావండి ఇవి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తున్నాయి అనగానే తీసేయాలన్నమాట. లేదంటే ఇలాంటిది ఒకటి మనకు ఆల్రెడీ ఉంటుంది కదా స్టెయినరు, ఇంకా ఇది యూస్ చేస్తాం కదా మనము మురుకులు వేయించుకోవడానికి, దీనికి దాంట్లోకి తీసుకొని ఇంకా మనము పక్కన పెట్టుకున్న తర్వాత ఇవి చాలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో చూడండి ఇలా తీసుకొని మనకు ఆయిల్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. స్ప్రెడ్ చేసేసుకొని ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇంకో బౌల్ తీసుకొని మనం దాంట్లో వేసేసుకోవడమే అన్నమాట ఇంకా. సో ఇదన్నమాట. సో ఇలా ఇంకా మనము మొత్తం అన్నీ కంప్లీట్ చేసేసేయాలన్నమాట. ఫైనల్గా చూడండి చెక్కలు అయితే ఇంకా ఇలా గారెలు అయితే ఇలా వచ్చాయన్నమాట. ఇంకెంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఇంకా ఇంకోసారి చేద్దామనేసి మా అక్క ఇంకా ఇంకోసారి మళ్ళీ ప్రిపేర్ చేస్తుందన్నమాట. ఇంకోసారి చూపిస్తాను మళ్ళీ నాకు క్లారిటీగా అనేసి ఇంకోసారి చూపిస్తున్నాను. చూడండి ఇప్పుడు కొన్ని ఎక్కువగానే చేసేసిందనమాట. ఇంకా ఇవన్నీ కూడా బాండీలో వేసేసుకొని సేమ్ ప్రాసెస్ అండి. అన్నీ కూడా సేమ్ ముందులా ఎలా చేసామో మనము బాండీలో వేసేసుకొని ఇలాగా వేసేసుకొని అవి అవుతూ ఉంటాయి. నాకైతే ఎప్పుడెప్పుడు తినాలనా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇష్టమైనవి ఉంటే అవి ఎప్పుడెప్పుడు తినాలనే ఉంటుంది కదా అండి. సో ఫస్ట్ నేనే టేస్ట్ చేశానన్నమాట. చాలా బాగా వచ్చాయి అన్నమాట అసలు. ఒక్కసారి ఇంకా చూడండి ఇప్పుడు సో చూడండి అసలు వేసి ఒక 5 minutes కూడా అవ్వట్లేదు, టక్క అంటున్నాయి అన్నమాట. సో ఇదన్నమాట వీడియో వచ్చేసి చాలా బాగా వచ్చాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్. ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఇంత ఓపికతోటే స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫ్రెండ్స్. బాయ్.